సాల్వ్ చేయలేను అన్నప్పుడు ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, దేవునికి అప్పగించే. నువ్వు చింతపడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప నువ్వు చేసేదేమీ లేదు. ఏదో రకమైన నష్టం, ఏదో రకమైన ఇబ్బంది, ఏదో రకమైన ఇన్ఫర్మిటీ నీ జీవితంలో ఉండుండొచ్చు. కొంతమంది కొన్ని రకాలైన అవయవ లోపాలు కలిగి ఉంటారు. ప్రతిసారి ఆ అవయవ లోపాన్ని కలిగి ఉండి దాని గురించి ఆలోచన చేసి నేను వారికన్నా తక్కువ, నేను వారిలా లేదే, వారిలా ఉండలేకపోతున్నానే, వారిలా పరిగెత్తలేకపోతున్నానే, వారిలా నడవలేకపోతున్నానే, వారిలా చూడలేకపోతున్నాను, వారిలా మాట్లాడలేకపోతున్నానని వారికి లేనిది ఏదో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి తాము చేయగలిగిన వాటిని కూడా చేయలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. బైబిల్ ఎప్పుడు మనకు చెబుతున్న మాట ఏంటంటే, డోంట్ వరీ అబౌట్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు లేని వాటి గురించి ఎప్పుడు బాధపడద్దు, విచారపడద్దు. ఉన్న వాటిని నువ్వు ఎలా దేవుని కోసం వినియోగించగలవో ఆలోచన చేయి.